ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం. ఈ మహాలయ పక్షాల్లో అన్నదానికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. తప్పకుండా అన్నదానం చెయ్యాలి. లేనివారికి, బీదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నప్రసాదం అందించాలి. అలా దీనికి ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్ణుడు శరీరాన్ని మీరు చూసే ఉంటుంది. పాండవులు, కర్ణుడు, ఇవన్నీ కూడా కౌరవులు. వీళ్ళలో కర్ణుడు శరీరాన్ని చాలించి ఇక ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఉత్తమ లోకాలు పోవడానికి మధ్యలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలా ప్రయాణం చేస్తున్న సందర్భంలో కర్ణుడు ఏది ముట్టుకున్నా కూడా, ఆకలితో ఉన్నప్పుడు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారం అయిపోతుందంట. ప్రసాదాన్ని, ఆహారాన్ని ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది. ఏ వస్తువుని ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది. ఆశ్చర్యం వేసింది కర్ణుడికి. ఆకలి వేస్తుంది. ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించిందంట. కన్నా, నువ్వు జీవించి ఉన్న రోజుల్లో దానకర్ణుడు అని పేరు తెచ్చుకున్నావు. కానీ ఎప్పుడు కూడా బంగారాన్ని, కవచకొండలాన్ని ఇలా ఎన్నో రకాల దానాలు చేశావు. కానీ విశేషంగా అన్నదానం చేయలేదు కన్నా. అందుకే నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది నువ్వు దానం చేసిన వస్తువుల్లో ఒకటైపోతుంది తప్ప ఆహారం అవ్వట్లేదు. కాబట్టి నువ్వు అన్నదానం చేయలేదు కాబట్టి ఈ దుస్థితి వచ్చింది కన్నా అని చెప్పిందంట. అప్పుడు కర్ణుడు 15 రోజులు మళ్ళీ వెనక్కి వచ్చేసి భూలోకానికి వచ్చి ఆ 15 రోజులు కూడా విశేషంగా అన్నదానం చేశాడంట. ఎప్పుడైతే ఆ విశేషంగా అన్నదానం చేశాడో అప్పుడు ఆ సంతృష్టి చెంది అప్పుడు ఉత్తమ లోకాలు పోవటం జరిగింది. అలా ఆ 15 రోజులు కర్ణుడు వచ్చి ఇక్కడ అన్నదానం చేశాడు కాబట్టి వాటిని మహాలయ పక్షాలు అని కూడా పిలుస్తారు. అలా దీనికి మహాలయ పక్షాలు రావడానికి ఇదొక కారణం. అలా కర్ణుడు విశేషంగా అన్నదానం నిర్వహించాడు. కాబట్టి మహాలయ పక్షాల్లో పూర్వీకుల కొరకు తప్పకుండా చేయవలసింది ఏంటంటే అన్నప్రసాదాన్ని అందించటం. సాధ్యమైనంత వరకు ఈ 15 రోజులు కూడా మీ యొక్క పూర్వీకులు, పోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద క్షేత్రాల్లో అవ్వచ్చు, లేకపోతే బయట అవ్వచ్చు, ఎక్కడైనా కూడా వారి పేరు మీద ఒకరికి అన్నం అందించటం, అన్నప్రసాదాన్ని, అన్నదానం చేయటం చాలా ముఖ్యం. అందరూ కూడా ఈ యొక్క మహాలయ పక్షాలు వస్తున్నాయి, అందరూ కూడా అన్నదానం చేయండి. మీ యొక్క పూర్వీకులు ఉత్తమ లోకాలు పొందటానికి సహాయం చేయండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.